శత్రు స్థావరాలపై మంటలు పుట్టించే ఈ బాంబులు గతంలోనూ పలు యుద్ధాల్లో వాడారు. అయితే ఇవి కలిగించే నష్టం చూసిన అంతర్జాతీయ సమాజం షాక్ అయింది. అందుకే ఐక్యరాజ్య సమితి ఈ ఆయుధాలపై కొన్ని పరిమితులు కూడా విధించింది. చాలా చోట్ల నిషేధించింది కూడా. అయినప్పటికీ ఈ భయంకరమైన బాంబులు యుద్ధాల్లో తమ ప్రభావాన్ని చూపిస్తూనే ఉన్నాయి. గతంలోనూ ఈ డ్రాగన్ డ్రోన్లను వాడిన సందర్భాలున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మన్లు, దాని మిత్ర రాజ్యాల దళాలు ఇలాంటి ఆయుధాలను ఉపయోగించారు. అమెరికన్ థర్మైట్ హ్యాండ్ గ్రెనేడ్ మార్క్ 1, ఫ్రెంచ్ మోడల్ 1916 గ్రెనేడ్లు మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఉపయోగించిన ఆయుధాలు. 1938 రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు జర్మన్లు B1.3E దాహక బాంబులను అభివృద్ధి చేశారు. జర్మన్ వైమానిక దళం లూఫ్ట్ వాఫ్ ఈ బాంబులను బ్రిటిష్ నగరాలపై వేయటానికి విస్తృతంగా ఉపయోగించారు. ఇంపీరియల్ వార్ మ్యూజియంలోని సమాచారం ప్రకారం 1940-41 సమయంలో లూఫ్ట్ వాఫ్ దళం బ్రిటిష్ పట్టణాలు, నగరాలపై పెద్ద మొత్తంలో దాహక బాంబులను వేయటం వల్ల తీవ్రమైన నష్టాన్ని కలిగించిందని, ఈ బాంబులను కంటైనర్లను ఉపయోగించి రాక్లపై తీసుకెళ్లి ముందుగా నిర్ణయించిన పాయింట్ వద్ద తెరిచేవారని, అలాగే యుద్ధ విమానంలో దాదాపు 700 బాంబులతో చాలా పెద్ద కంటైనర్లను సరఫరా చేసేవారని తెలుస్తోంది. ఇక రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్ర రాజ్యాల దళాలు నాపామ్ ని కూడా ఉపయోగించినట్టు తెలుస్తోంది. ఇది గ్యాసోలిన్ తో మండే మిశ్రమం, ఒక జెల్లింగ్ ఏజెంట్ కూడా. అంటే బాంబు దాడుల ద్వారా మంటలను వెదజల్లటం. ఇలా జపాన్ నగరాలను లక్ష్యంగా చేసుకోవటానికి యుఎస్ నాపామ్ ను ఉపయోగించింది. నాపామ్ బాంబు దాడుల సమయంలో టోక్యోలో దాదాపు 60% కాలిపోయింది. ఈ బాంబులు 1942లో సృష్టించినప్పటి నుండి పలు యుద్ధాల్లో భారీగా ఉపయోగిస్తున్నారు. వియత్నాం యుద్ధ సమయంలో నాపామ్ బాంబ్, అలాగే దాన్ని ఉత్పత్తి చేసిన ది డౌన్ కెమికల్ కంపెనీ చాలా పాపులర్ అయ్యాయి. వాటి వాడకం వల్ల ఎంత ఘోరమైన నష్టం వాటిల్లుతుందో ఆయా యుద్ధాలు కళ్లకు కట్టాయి. అందుకే ఇలాంటి దహన బాంబుల వాడకం ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉంది. ఈ ఆయుధాల వినియోగంపై అంతర్జాతీయంగా కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. దాహక ఆయుధాల సమస్యను పరిష్కరించడానికి 1970లలోనే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా నాపామ్ వాడకంపై పెరుగుతోన్న ఆందోళన అంతర్జాతీయంగా ఈ ప్రయత్నాలకు కారణమైంది. 1972లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ దాహక ఆయుధాలను అత్యంత భయానక ఆయుధాల వర్గంలోకి చేర్చే తీర్మానాన్ని ఆమోదించింది. అలాగే 1980లో అనవసరమైన లేదా అత్యంత ప్రమాదానికి కారణమయ్యే కొన్ని రకాల ఆయుధాల వినియోగాన్ని నిషేధించడం, లేదంటే అలాంటి ఆయుధాలను పరిమితం చేసే లక్ష్యంతో కొన్ని నిబంధనలను రూపొందించారు. అత్యంత ప్రభావాన్ని చూపే కొన్ని సంప్రదాయ ఆయుధాల వాడకంపై నిషేధాలు, పరిమితులను రూపొందించే సమావేశంలో దీన్ని ప్రమాదకర ఆయుధంగా ఆమోదించారు. ఇక ఇలాంటి దాహక ఆయుధాల వాడకంపై నిషేధాలు, పరిమితులు రూపొందించిన తర్వాత ప్రోటోకాల్ 3 ప్రకారం ఈ రకమైన ఆయుధాలు ఉపయోగించినప్పుడు ప్రజలు, పౌర ఆస్తులకు నష్టం వాటిల్లకుండా ఉండాలని ఖచ్చితమైన లక్ష్యం పెట్టుకున్నారు. ముఖ్యంగా ఇలాంటి ఆయుధాలను పౌరులపై వినియోగించకుండా నిషేధించారు. అలాగే జనవాస ప్రాంతాల్లో ఉన్న సైనిక వస్తువులను కూడా లక్ష్యంగా చేసుకోవటాన్ని నియంత్రించారు. సైనిక వస్తువులను దాచటానికి చెట్లను ఉపయోగిస్తే తప్ప అడవి, పంటలు, ఇతర మొక్కలపై ఈ ఆయుధాలను ఉపయోగించటాన్ని ప్రోటోకాల్ నిషేధిస్తుంది. అయితే తాజాగా ఉక్రెయిన్ ఈ డ్రాగన్ డ్రోన్ను దట్టమైన చెట్లున్న భూభాగంలో వాడినట్లు తెలుస్తోంది. ఈ చర్య రాబోయే రోజుల్లో ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తుందనే సూచనలను పంపుతోంది.